బరువు ఎక్కువగా ఉంటే గర్భధారణ కష్టమని, అబార్షన్ ముప్పు ఉంటుందనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. ఇందులో కొంతవరకు వాస్తవం ఉంది. అయితే అలాని బరువు తక్కువగా ఉండడం, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం కూడా ఏమంత మంచిది కాదు. బరువు తక్కువగా ఉన్నప్పుడు గర్భాన్ని ధరించడం, 9 నెలల పాటు గర్భాన్ని మోయడం అంత సులువైన వ్యవహారం కాదంటారు డాక్టర్లు. సన్నగా ఉన్నప్పుడు తగినంత బరువు లేని మహిళలు గర్భం ధరించడం వల్ల ఎదురయ్యే అనార్థాలు ఎలా ఉంటాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అండర్ వెయిట్ లేదా బరువు తక్కువ అని ఎప్పుడు చెబుతారు? అండర్ వెయిట్ అని ఎప్పుడు చెప్తామంటే మనం BMI 18 కన్నా తక్కువప్పుడు మనం అండర్ వెయిట్ అని చెప్తాం. అంటే మనకి హైట్కి తగ్గ వెయిట్ లేనప్పుడు అనమాట. ఒకటి వాళ్ళకి కాన్స్టిట్యూషనల్గా అంటే జెనెటిక్గా మేబీ వాళ్ళు అంత సన్నగా ఉంటారేమో, మేబీ వాళ్ళకి టీబీ అన్న ప్రాబ్లం ఏమైనా ఉండొచ్చేమో, లేకపోతే ఈటింగ్ డిజార్డర్స్ అనోరెక్సియా నర్వోసా అని ఉంటుంది. సో అంటే వాళ్ళకి అసలు లాస్ ఆఫ్ ఎపిటైట్ ఉండడము, లేకపోతే క్యాన్సర్ రోగం ఉండడము, లేకపోతే HIV రోగం ఉండడము, లేకపోతే ఏదైనా మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వాళ్ళు వెయిట్ లాస్ తగ్గుతూ ఉండడము, లేకపోతే గ్రోత్ స్పర్ట్ మనకి ఎప్పుడైతే టీన్ నుంచి అడాలసెంట్ టైంలో సడన్గా గ్రోత్ స్పర్ట్ వస్తుంది పిల్లలకి. అలాంటప్పుడు వాళ్ళకి బాగా బాడీ ఏక్స్, లో గ్రేడ్ ఫీవర్, ఇలా కంటిన్యూస్ వెయిట్ లాస్ ఇట్లా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో అలాంటి టైంలో ఏమన్నా సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ ఉండడము, లేకపోతే మనకి ఏమైనా IBS ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని ఉంటుంది. సో అందులో మాల్ న్యూట్రిషన్ వల్ల వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడము, ఇట్లా చాలా ఆర్ కెకెక్సియా క్యాన్సర్ వల్ల. సో ఇట్లా పలు రకాల కారణాలు ఉంటాయి వెయిట్ లాస్కి. సో ఈ ఫ్యాక్టర్స్ ఉంటే కనుక ఒక్కొక్క ఫ్యాక్టర్కి మనం ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ డిసీజ్ క్లియరెన్స్ జోన్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అన్నది మనం అడ్వైస్ చేస్తాం. బరువు తక్కువ మహిళ గర్భంలో పెరిగే బిడ్డకు ఎలాంటి సమస్యలు ఎదురవ్వచ్చు? అండర్ వెయిట్ మహిళల్లో బిడ్డ కూడా కాన్స్టిట్యూషనల్లీ స్మాల్ ఉండొచ్చు. అంటే స్మాల్ ఫర్ గెస్టేషనల్ ఏజ్. ఇప్పుడు అది 30 వారాలు ఉందనుకోండి, దాని బరువు, దాని ఎదుగుదల మనకి 26 వారాలకే కనిపిస్తుండొచ్చు. సో స్మాల్ ఫర్ గెస్టేషనల్ ఏజ్ ఉండొచ్చు, లేకపోతే IUGR ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్. అంటే మనకి గర్భంలోనే ఉన్నప్పుడు బేబీ గ్రోత్ అన్నది రిటార్డెడ్గా ఉంటుంది అనమాట. బాడీ అంత చిన్నగా అయితే తలకాయ పెద్దగా ఉంటుంది. తలకాయ ఎందుకు పెద్దగా ఉంటుంది అంటే బ్రెయిన్ స్పేరింగ్ ఎఫెక్ట్ వల్ల. మనకు అది రక్తం అంతా మన బ్రెయిన్ వైటల్ ఆర్గన్ కాబట్టి మొత్తము రక్త సరఫరా బ్రెయిన్కి వెళ్తుంది. మన బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ ష్రింక్ అయిపోయి ఫ్యాట్ కూడా లేకుండా చిన్నగా ఉంటుంది. ఇట్లా కొంచెం అబ్నార్మల్గా బేబీ పుట్టొచ్చు, ఆర్ ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వచ్చు, ఆర్ స్మాల్ ఫర్ గెస్టేషనల్ ఏజ్ పెరగచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ మాల్ న్యూట్రిషన్తో పాటు అనీమియా కూడా ఉంది అంటే మాత్రము తల్లికి కూడా ప్రమాదం ఉంటుందన్నమాట. బరువు తక్కువ మహిళల్లో 9 నెలల పాటు గర్భాన్ని ఎలా పర్యవేక్షిస్తారు? సో మనకు మామూలుగా ప్రెగ్నెన్సీలో ఎంత అంటే 5 to 13 kgs వరకు అయితే పెరుగుతారనమాట. సో అంత వెయిట్ పెరుగుతుందా లేదా అని మేము ఒకటి చెక్ చేసుకుంటాం. ఫస్ట్ గర్భం దాల్చినప్పుడు ఒక చెకప్, తర్వాత 12 వారాలు, 20 వారాలు, ప్రతి 6 వారాలకి ఒకసారి చెకప్కి రమ్మంటూ ఉంటాం. 36 వారాలు దాటాక వారంకి ఒకసారి రమ్మంటూ ఉంటాం. ఇది నార్మల్ ప్రెగ్నెన్సీ. ఇట్లా మనకు అండర్ వెయిట్, దీంతో పాటు అనీమియా, డయాబెటీసు అలాంటివి ఉంటే గనక వాళ్ళకి ఇంకొంచెం ఫ్రీక్వెంట్ చెకప్స్ పెట్టి ఇంకా ఫోకస్డ్గా చూస్తూ ఉంటాం. సో ఈ ప్రాసెస్లో ఎంత వెయిట్ గెయిన్ అవుతున్నారు, కరెక్ట్గా గెయిన్ అవుతున్నారా లేదా, బేబీ వెయిట్ కరెక్ట్గా ఉందా లేదా, మనకి జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, గర్భసంచి ముఖద్వారము దాని లెంత్ కరెక్ట్గా ఉందా లేదా, దాని ఇంటర్నల్ లాస్ డయామీటర్ కరెక్ట్గా ఉందా లేదా, టిఫా స్కాన్ అంటే అవయవ లోపాలు ఏమన్నా ఉన్నాయా లేదా, టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్. సో అలా అవయవ లోపాలు ఏమన్నా ఉన్నాయా, అండ్ సీరియల్ స్కాన్స్లో విత్ డాప్లర్ చేస్తూ ఉంటాం. ఇందులో బేబీ స్మాల్ ఫర్ గెస్టేషనల్ ఏజ్ ఉందా, IUGR ఉందా, లేకపోతే కరెక్ట్ గ్రోత్ ఉందా. సో ఇవన్నీ మనం చూసి చెప్తూ ఉంటాం. ఎక్కడైతే మనకి గ్రోత్ డిస్పారిటీ ఉంటుందో, ఉన్న ఏజ్ కన్నా తక్కువ గ్రోత్ కనిపిస్తుందని అనుకోండి, అప్పుడు మదర్ న్యూట్రిషనల్ స్టేటస్ ఇంకా పెంచుతాం. ప్రోటీన్ ఎక్కువగా యాడ్ చేస్తాం, ఐరన్ ఎక్కువగా యాడ్ చేస్తాము. అండ్ వీళ్ళు వచ్చే ప్రతి 6 వీక్స్కి ఒకసారి హిమోగ్లోబిన్ యూరిన్ టెస్ట్ అయితే కంపల్సరీ చేస్తాం. ఇఫ్ షీఈ్ అ HIV పేషెంట్ అనుకుంటే ఆమెకి వైరల్ లోడ్ కాపీస్ 1000 కన్నా తక్కువ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటాం. అప్పుడే తను కన్సీవ్ అవ్వాలి. థైరాయిడ్లో హైపర్ థైరాయిడ్ ఉంది అంటే వాళ్ళకి తగ్గ డ్రగ్స్ మనము యాడ్ చేసుకుంటాం అన్నమాట.
అండ్ తర్వాత టీబీ ఉందనుకోండి, టీబీ వల్ల కూడా మనకి మదర్ టు బేబీ ట్రాన్స్మిషన్ జరగవచ్చు. సో అది దానికి కూడా ఏటీటీ అన్నవి మనము స్టార్ట్ చేసుకుంటాం అనమాట. ఈటింగ్ డిజార్డర్సే ఉన్నాయనుకోండి, దానికి కొంచెం సైకోథెరపీ, బిహేవియర్ థెరపీ అండ్ ఒక డైటిషియన్ని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ఎలాంటి డైట్ ఇవ్వాలో కూడా చెప్తామన్నమాట. అండ్ లేదు క్రానిక్ డయాబెటీస్ వల్ల వెయిట్ లాస్ ఉంది పేషెంట్కి అనుకుంటే కనుక షుగర్స్ అన్నీ కరెక్ట్ చేశాక ఆమె HbA1c కూడా కరెక్ట్ చేసుకున్న ఒక ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అన్నది మనము అడ్వైస్ చేస్తాం. బరువు తక్కువ మహిళలకు కాన్పు కష్టం అవుతుందా? సిజేరియన్ తప్పనిసరే? ఈ అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి చాలామంది వరకు ఈజీగా అయిపోతాయి డెలివరీస్. ఎందుకంటే వాళ్ళ టిష్యూస్ ఆర్ నాట్ యాజ్ హెల్దీ యాజ్ అ నార్మల్ ఇండివిజువల్స్. చాలా లాక్స్గా ఉంటాయి, స్కిన్ అవన్నీ కూడా చాలా పల్సగా ఉంటాయి. పెల్విస్ కూడా చాలామంది వరకు చాలా అడిక్వేట్ గైనకాయిడ్ పెల్విసే ఉంటుంది. సో వాళ్ళది సర్వైకల్ చేంజెస్ కూడా చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతాయి అన్నమాట. సో వాళ్ళ ఇంట్లో పనులన్నీ చక్కగా చేసుకుంటూ, నేను చెప్పిన ఎక్సర్సైజెస్ చేసుకుంటూ వాళ్ళు చెకప్స్కి వస్తున్నారంటే లాస్ట్లో 38-39 వీక్స్కి వాళ్ళు ఒక 2-3 అవర్స్లో చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోయి డెలివరీ అయిపోతారు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట వాళ్ళకి. సో వాళ్ళకి ప్రసవంలో చాలా వరకు అయితే ప్రాబ్లమ్స్ అయితే రావు. ఈవెన్ సిజేరియన్ అయినా కూడా వాళ్ళకి ఏ కారణంగా అయినా సిజేరియన్ అనుకున్నా కూడా అందులో కూడా మనకి సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అవన్నీ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మనకి యూట్రస్కి యాక్సెస్ కానీ వాళ్ళకి హీలింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. బరువు తక్కువ మహిళలకు కాన్పు తర్వాత కూడా సమస్యల తాకిడి ఉంటుందా? వేరే ఏ రోగాల వల్లన్నా వాళ్ళు అండర్ వెయిట్ ఉన్నారు అనుకుంటే, ఇప్పుడు టీబీయో, థైరాయిడో, హెచ్ఐవియో ఆ ప్రాబ్లమ్ని మనము ఆ స్పెషలిస్ట్తోని డీల్ చేసుకుంటూ మనము వీ కెన్ కంటిన్యూ దర్ పోస్ట్ పార్టమ్ పీరియడ్ ఆల్సో. బట్ మోస్ట్లీ వాళ్ళకి ఏం ఉండవు. కాకపోతే అనోరెక్సియా పేషెంట్స్ అంటే వాళ్ళకి ఈటింగ్ డిజార్డర్స్ చాలా తక్కువ తినే డిజార్డర్ ఉన్న పేషెంట్స్ వాళ్ళకి మాత్రము వాళ్ళు డైట్ అవన్నీ చాలా బాగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు సరిగా తినకపోతే బిడ్డకి పాలు రాకపోతే చాలా కష్టం అవుతుంది. కాబట్టి బేబీకి కూడా మాల్ న్యూట్రిషన్, ఇమ్యూనో సప్రెషన్ అవ్వచ్చు. సో ఎస్, వాళ్ళకి ఆ పాల ఉత్పత్తి దగ్గర మాత్రం వాళ్ళు కొంచెం మంచి న్యూట్రిషన్ తీసుకుంటే మనకి సరిపోతుంది. బరువు విషయంలో మహిళలకు ఎలాంటి అవగాహన అవసరం? ప్రెగ్నెన్సీలో కూడా వెయిట్ గెయిన్ అన్నది చాలా మైండ్ఫుల్గా చూసుకోండి. మనకి 13 kgs కన్నా ఎక్కువగా అయితే మాత్రం మళ్ళీ అది తగ్గటం కష్టం అవుతుంది. ఎలా అంటే మనకి బేబీతోనే ఒక 3 kgs పోతుంది, ప్లెసెంటాతో 1 kg పోతుంది, ఉమ్మనీరుతో 1 kg పోతుంది. మిగతా అంతా మన బాడీలో మనకి ఫ్లూయిడే. సో ఆ ఫ్లూయిడ్ని మనం మొత్తము తీసుకురావాలి అంటే మినిమం ఒక 3 to 4 months పడుతుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు వెయిట్ బాగా పెరిగాము, కొందరైతే ఎక్స్పోనెన్షియలీ హై వెయిట్ పెరుగుతారు, లైక్ 30 kilos పెరిగాను, నేను 40 kilos పెరిగాను అని చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి వాళ్ళు డెఫినెట్గా పోస్ట్ పార్టంలో ఆఫ్టర్ 4 to 6 months వాళ్ళు జిమ్కి వెళ్ళో లేకపోతే ఫుడ్తోనో లేకపోతే వాళ్ళు చిన్న చిన్న ఎక్సర్సైజెస్తోనో అలా చేసుకుంటే కనుక డెఫినెట్గా వెయిట్ అన్నది మళ్ళీ నార్మల్కి వస్తుంది. చాలా వరకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తోనే సరిపోతుంది. తక్కువ బరువు ఉన్నప్పుడు గర్భం ధరించడం వల్ల తల్లి బిడ్డలకు ఆరోగ్యపరంగా సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అండర్ వెయిట్ అనేది సమస్యగా మారినప్పుడు తగిన వైద్య సాయం పొందాలి. ఆ తర్వాతే గర్భధారణ గురించి ఆలోచించడం మేలు.